లూకా సువార్తలో 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. అందరికి ఉపకారి అయి ఉన్నాడు. మీరైతే ఎట్టి వాటిని గురించి అయినను నిరాశ చేసుకోవద్దండి. కొన్నిసార్లు భక్తులు కూడా నిరాశ చేసుకున్నట్లుగా మనం చూస్తాం బైబిల్లో. గొప్ప గొప్ప భక్తులు, అబ్రహాము కూడా నిరాశపడ్డాడు. దేవుడు పిలిచాడు 75 సంవత్సరాలప్పుడు. ఎప్పుడు సంతానం ఇచ్చాడు? 99-100 సంవత్సరాలకు. 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. చూడండి, లాస్ట్ 99లో ఇక ఆ మధ్యకాలంలో ఇంత ఉన్న నాకు లాభమేమని నిరాశ పడిపోయి, అబ్రహాం భయపడకు అంటే, అబ్రహాము నువ్వు భయపడొద్దు, నీ బహుమానం అత్యధికమవుతుంది. అబ్రహాం అంటాడు, ఎన్ని ఉన్నా నిరాశన కాదా? నిన్ను నమ్ముకొని దేవా, భార్యను తీసుకొని నా కులము, నా దేశము, నా ప్రజలు, నా రాష్ట్రము, నా రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మా బంధువులు, పొలాలను, ఇండ్లను అన్ని త్యాగం చేసి వస్తే నువ్వు మాకు అన్యాయం చేస్తావా? పొలాలు విడిచిపెట్టాం, ఇల్లు విడిచిపెట్టాం, దేశం విడిచిపెట్టాం. ఇన్ని సంవత్సరాలైంది, సంతానమే లేదే, ఏం చేయాలి? నిరాశ. ఒకానొక టైంలో మోషే కూడా ప్రజలందరూ తినడానికి మాంసం అడిగితే, ఎవరైనా చచ్చిపోవడానికి ప్రార్థన చేస్తూ ఉంటారా? రోగం వచ్చి బాధ వస్తే ఏదో నోటి నుంచి బయటకు వస్తుంది, కానీ హృదయపూర్వకంగా చావాలని ఎవరికి ఉండదు. బాధ తట్టలేక ఈ గొంతు నుంచి పైనకి ఒక సస్తే బాగుంటుంది అంటాం, కానీ హృదయపూర్వకంగా ఎవరు అడగరు. మోషే, ప్రభువా నన్ను తీసుకొని నన్ను చంపేయి, నాకు చాలు ఇంతటితో జీవితం. నిరాశ పడిపోయినాడు. ఇంతమందికి నేను ఎక్కడా తెచ్చేది మాంసం? మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు, మహిమతో నింపబడిన వ్యక్తి. మోషే ముఖాముఖిగా దేవుని దర్శనంలో దేవుని చూశాడు. 40 సంవత్సరాల ప్రజలు నడిపించిన వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి ఒకరోజు నిరాశపడ్డాడు. ఏలియా ఆకాశము నుండి అగ్ని. చూడండి, రాజులకు భయపడ్డాడు. ఎవరైనా రాజులు వచ్చి పిలుచుకురావడానికి వస్తే భయపడరు. ఏలియా భయపడు. యెజబెలు ఎంట పడితే చూడండి, ఎవరికి భయపడినటువంటి మనిషి ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చివేసి ప్రార్థన చేయగా తుఫాను వర్షం వచ్చి ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ఏలియా ఒకరోజు
ఒక స్త్రీ వెంటబడితే యెజబెలు బద్రీ వృక్షం కాడిపోయి, ప్రభువా ఇంకా చాలనైనా నాకు తీసుకొని నన్ను చంపి, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు. ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా మనం ఏలియా గురించి, అగ్ని రథములతో పోయిన వ్యక్తి ఆయన. ఈ దేనికి సమానమవుతాం మనం? అలాంటి వ్యక్తి కొన్ని పరిస్థితులు నిరాశ ఎమ్మాయి అనే గ్రామానికి కూడా శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు నిరాశతో పోతుంటారు. ఇప్పుడు యేసుప్రభు పక్కలోనే వాళ్ళిద్దరి మధ్య ఉండి, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? నువ్వు ఒక్కనివేనా తెలియంది? మేమేం మాట్లాడుకుంటున్నది ఇది వెళ్దా? ఆ యేసుప్రభు నమ్ముకొని ఉంటే మేము, ఆయనే సిలువ వేయబడ్డాడు, ఇంకా మాకు ఇంకేంటి? ఇక మమ్మల్ని పట్టించుకుంటలే ఎవరు? ఆయన ఎమ్మడి భూములు ఇడిచిపెట్టి, పొలాలు ఇడిచిపెట్టి, భార్య బిడ్డలు ఇడిచిపెట్టి తిరిగాము. ఆయనేమో సిలువ వేసి చంపిరి, రాజ్యం వస్తుందని మేము అనుకున్నాము. రాజ్యం లేదు, సింహాసనం లేదు, ఏ దేవుని రాజ్యం లేదు అని నిరాశతో యెరూషలేము విడిచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళందరి జీవితాలు, యోనా కూడా నిరాశతో నినేవే పట్టణం రక్షింపబడితే ఎంత కోపం అంటే, నినేవాకు నేను పోకపోతే ఇంకొకరు పోతారులే, అయినా నువ్వు కనికరం కలిగిన వాడివిలే, నువ్వు దీర్ఘశాంతుడిలే అని చెప్పి పోకుండా మానుకుంటే యోనానే పంపించి, దేవుని బిడ్డారా చూడండి, వాళ్ళు రక్షింపబడడం యోనాకు సంతోషమా? యోనాకి ఎంత బాధ అయింది చూడండి. బాధ అయి ఊరు బయట కూర్చున్నాడు, కోప్పడి నిరాశతో కూర్చున్నాడు. ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ ఒక్క మాటల దేవుడు అబ్రహాముకైనా, మోషేకైనా, ఏలియాకైనా, ఆ ఎమ్మాయి గ్రామం వెళ్ళే ప్రజలకైనా ఆయన ప్రత్యక్షమైనాడా లేదా? ఆయన ప్రత్యక్షమై వారి యొక్క నిరాశలో ఆశ తీర్చిన దేవుడు. యేసు తుమే जीवन में शांति देता है, फिर तुम क्यों जीवन में अशांति रहते हो, उदास रहते हो, निराश रहते हो? యేసు నీకు జీవితంలో శాంతినిస్తాడు. మరి నీవు ఎందుకు అశాంతిగా ఉంటావు, నిరాశగా ఉంటావు, ఉదాసుగా ఉంటావు, నిరాశగా ఉంటావు, అశాంతిగా ఉంటావు? ఆమేన్. దేవుడు అబ్రహాముకు ఈరోజు ఎవరి గురించి అయితే గొప్పగా ప్రభువును గణపరుస్తున్నామో, ఇది చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళి తీసుకుంటే ఇస్సాకు, యాకోబు, ఇదిగో నిరాశ పడిన వారి గర్భములో నుండే శాంతి సమాధానములు కలగజేసిన కుమారుడు ఈ లోకములో పుట్టాడు, యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నిరాశ చట్టాన్ని కొట్టేశాడు. నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని నిరాశ పడిన వాని గర్భములో నుండే సమాధానముగా వచ్చిన వాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నిరాశ పడిన ఏలియా అగ్ని రథములతో కొనిపోబడ్డాడు. రేపు ఈరోజు నిరాశ పడుతున్న నీవు నేను కూడా మేఘముల మీదకి కొనిపోబడదుముగాక, మేఘముల మీదకి కొనిపోబడదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నిరాశ పడిన ఏలియా ఈరోజు మనకందరికీ
ఒక మాదిరి సాదృశ్యముగా ఎత్తబడే, పరిశుద్ధులు ఎత్తబడే ఒక సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళకు గుర్తు చేస్తూ, మీరు ఎట్టి వాటిని గురించి అయినను, రోగమైన, వ్యాధి అయినా, బాధ అయినా, నిందించేవారైనా, శ్రమలైనా, తినడానికి లేకపోయినా, వస్త్రం లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, పలకరించేవారు లేకపోయినా, అవమానపరిచే వాళ్ళున్నా, ఇక ఎట్టి వాటిని గురించి అయినను సరే మీరు నిరాశపడక. వాళ్ళందరూ నిరాశపడ్డారు, కానీ నిరాశపడిన వారి జీవితాల్లో ఆశను నింపిన దేవుడు